నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్. టన్నల్ అనేది 2025లో విడుదలైన తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. డైరెక్టర్ రవీంద్ర మాధవ్ డెబ్యూ ఫిలిం. అథర్వ, లావణ్య త్రిపాఠి, అశ్విన్ కాకుమాను, షారా మెయిన్ కాస్ట్. సెప్టెంబర్ 12న థియేటర్ లో వచ్చింది. స్టోరీ ఒక బాధాకర సిచ్యువేషన్ గురించి. ఒకరిని హీరోగా మార్చి మరొకరిని విలన్ చేస్తుంది. హీరో ఒక రూకీ కాప్, రాత్రి పాట్రోల్ లో ఉంటూ ట్రాజిక్ పార్ట్స్ తో డ్యూటీ చేస్తాడు. విలన్ పోలీస్ కానిస్టేబుల్. అతని ట్రాజిక్ బ్యాక్గ్రౌండ్ అతన్ని డ్యూటీకి డెడికేటెడ్ చేసింది. వాళ్ళ ఫేట్స్ కలిసినప్పుడు హీరో రన్ అవ్వాలా లేక విలన్ ప్లాన్స్ ను డిస్మెంటిల్ చేయాలా అనే చాయిస్ చేయాలి. సినిమా మొదలు ప్రామిసింగ్ గా ఉంటుంది. రూకీ కాప్స్ రాత్రి పెట్రోల్ థ్రిల్స్ బాగా బిల్డప్ అవుతుంది. అథర్వ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అతని ఇంటెన్స్ ఎమోషన్స్ బాగా కనిపిస్తాయి. లావణ్య త్రిపాఠి రొమాన్స్ ట్రాక్ లో ఒక్కసారి వీక్ అనిపిస్తుంది, కానీ ఓవరాల్ డీసెంట్. అశ్విన్ విలన్ రోల్ గట్టిగా ఉంది. అతని ట్రాజిక్ సైడ్ బాగా డెవలప్ అయింది. యాక్షన్ సీన్స్ ఇంటెన్స్ గా ఉన్నాయి. సస్పెన్స్ కూడా చాలా బాగుంది. బీజిఎం మరి ఎక్సలెంట్. విజువల్స్ క్లియర్ గా ఉన్నాయి, కానీ సినిమా మధ్యలో నెరేటివ్ మిస్టెప్స్ వచ్చాయి. పేసింగ్ అనీవెన్, అనవసర సప్లాట్స్ డ్రాగ్ చేస్తాయి. టోనల్ ఇన్కన్వీనియంట్ గా ఉంది. థ్రిల్లర్ నుంచి సోషల్ మెసేజింగ్ కి షిఫ్ట్ అయ్యే ఫోకస్ లూజ్ అవుతుంది. రొమాన్స్ ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. రన్ టైం 2 గంటల 6 నిమిషాలు. కొన్ని పార్ట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే బెటర్ గా ఉంటుంది. ఓవరాల్ గా టన్నల్ ఒక ప్రామిసింగ్ థ్రిల్లర్, కానీ ఫుల్ ఇగ్నైట్ కాలేదు. పర్ఫార్మెన్సెస్ సస్పెన్స్ కోసం ఒక్కసారి చూడొచ్చు, కానీ ఎక్స్పెక్టేషన్స్ డౌన్ చేయండి. మన రేటింగ్ వచ్చేసి 2.75 out of 5. ఓటీటీలో వాచ్ చేయడానికి సూటబుల్.